మా త్యాగం పెరగాలయ్యా, మా సమర్పణ శాశ్వతమైనదిగా నిలబడాలయ్యా. నీ నామములో కడుగబడిన మేము, నీ రక్తములో శుద్ధీకరించబడిన మేము, రక్తం ఇచ్చి కొన్న మేము నీ సొత్తని ఈ దేహములతో నిన్ను మహిమపరచునిమ్మయ్యా. ఈ సంఘం చిన్నదైన పర్వాలేదు కానీ తెగించిన వారిగా చేయయ్యా, సమర్పించుకున్న వారిగా చేయయ్యా, నీ రాజ్యాన్ని వెతికే వారిగా చేయయ్యా, నీ రాజ్యమును ప్రకటించే వారిగా చేయయ్యా, సిలువెత్తుకొని అనుదినము నిన్ను వెంబడించేవారిగా చేయనాయన. ఆచార భక్తి నుండి, అనవసరమైన వ్యర్థ వాదనల నుండి తప్పించిన ఆయన. క్రైస్తవ లోకమంతా ఎటుపోతుందన్నట్టుగా ఈ సోషల్ మీడియాలో చెల్లాచెదరైపోతుండగా, అయ్యో పరిశుద్ధాత్మని కార్యాలు జరగని అయ్యా. నీ ఆత్మ ద్వారా తండ్రి నీ సత్యవాక్యము ప్రకటించబడని అయ్యా. దేవుని రాజ్యముని గురించిన సువార్త బోధ సరైన బోధతో సోషల్ మీడియా నిండాలయ్యా. విమర్శకులతో కాదు, విశ్వాసపరులతో. ఆ వాక్యము అగ్ని వంటిది కదా, బండలను పగలగొట్టు శుద్ధ వంటిది కదా అన్న మాటలు ఆయన మనుషుల హృదయాలలో ఉన్న కఠినత్వాన్ని కరిగించేదిగా, మందమైన చెవులు గల వారి చెవులు తెరవబడినట్లుగా పరిశుద్ధాత్మని కార్యాలు జరిగించిన ఆయన. వాక్యము ప్రార్థన మాకు నేర్పించయ్యా, మోకాళ్ళ ప్రార్థన మాకు నేర్పించయ్యా, విశ్వాస ప్రార్థన మాకు నేర్పించయ్యా, ఆత్మల ప్రక్కను రక్షించబడాలని ఆశ దయచేయ్యా. ఏ విధము చేతనైనా కొందరు రక్షించాలని, కనబడిన వారికి కనబడినట్లుగా నీ రాజ్యముడి గురించి సాక్ష్యం ఇచ్చటకు మమ్మల్ని కూడా సిద్ధపరచును ఆయన. నీ బిడ్డలు అనేకులు ఆఫీసెస్లో ఉన్నారు, కాలేజీలో ఉన్నారు, హాస్టల్స్లో ఉన్నారు, ఉద్యోగస్తులుగా ఉన్నారు. వారు ఉన్న స్థలంలో వారికి దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని వారు వినినను వినకపోయినను నీవు చెప్పమన్న మాటలు చెప్పడానికి సహాయం చేయి. చెరసాలలో కూడా నీ ఆత్మలు సంపాదించిన పౌలు వలె మా శ్రమలలో కూడా పోరాడడానికి, మా కొరతలలో కూడా నీ సమృద్ధిని గురించి చెప్పుకోవడానికి సహాయం చేయి. బాతో ఏకీభవిస్తున్న వారిని దీవించుము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, లైవ్లో ఉన్నవారికి ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.